సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో బాగోజీ అనేటువంటి భక్తుడి గురించి మనం చెప్పుకున్నాం. కపర్దే కుమారునికి ప్లేగు వ్యాధి. అమరావతి నివాసి అగు దాదాసాహెబ్ కపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడిలో కొన్ని దినాలు ఉన్నారు. ఒకరోజు కపర్దే కుమారుడికి తీవ్ర జ్వరం వస్తుంది. అది ప్లేగు జ్వరం కింద మారుతుంది. తల్లికి చాలా భయం వేస్తుంది. షిరిడి విడిచి అమరావతి పోవాలనుకొని సాయంకాలం బాబా బూటివాడ వద్దకు వస్తున్నప్పుడు వారిని సెలవు అడుగుతుంది. దగ్ధకంఠంతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడినాడని బాబాకు చెప్తాడు. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇలా అంటారు, ప్రస్తుతం ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపటిలో ఆ మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశం నిర్మలమవుతుంది. అట్లనుచు బాబా కప్ని ఎత్తి